గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ అండి. ఫస్ట్ థింగ్, ఎంఎస్ అకాడమీ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎవ్రీ స్టడీ అనేది కాస్ట్లీ అయిపోయిందండి. మనం ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ అనే అకాడమీ పెట్టడం జరిగింది. ఓకే, దీని యొక్క మెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ వన్ అన్న మెయిన్ మోటివ్తో స్టార్ట్ అయింది. ఓకే, మన గురించి మనం ఎక్కువగా చెప్పుకోకూడదు, కానీ నెక్స్ట్ అసలు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, రీజన్ ఏం లేదమ్మా, ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్స్ రేపు అక్టోబర్ ఎండింగ్లో ఐబిపిఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటూ ఉంది. దాని యొక్క సిలబస్ ఏంటి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు క్రాక్ చేయగలరు, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వన్ మోర్ థింగ్, మనది యూట్యూబ్లో ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ అని ఉంటుంది. రెగ్యులర్గా అన్ని క్లాసులు కూడా ఫ్రీగా మీకు యూట్యూబ్లోనే అప్లోడ్ అవుతాయి, మీరు అక్కడికి వెళ్ళేసేసి చూసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్లో ఏం కొట్టాలి సార్ అంటే @MS అకాడమీ ఆన్లైన్ అని చెప్పి టైప్ చేయండి అమ్మా, మీకు అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐబిపిఎస్, ద మెయిన్ ఇంటెన్షన్ ఫర్ దిస్ వీడియో ఈజ్ ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్ సిలబస్ ఫర్ 2024 అక్టోబర్. ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామమ్మా అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, అసలు సబ్జెక్ట్స్ ఏంటి, అవి ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో స్మాల్ టిప్స్, ఎలా రాస్తే మీరు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేస్తారు. 45 సెకండ్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ 45 సెకండ్స్ ఉంటుందమ్మా. ఆ 45 సెకండ్స్లో క్వశ్చన్ ఎలా పెడితే మనకి కరెక్ట్గా టైం సరిపోతుంది అన్నది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్, ఐబిపిఎస్ పిఓకి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ దేనికమ్మా ఎగ్జామ్ ప్యాటర్న్, ఐబిపిఎస్ పిఓకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ మీకు చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్లో 3 స్టేజెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమ్స్, నెక్స్ట్ ఈజ్ మెయిన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ ఉంటుంది లాస్ట్గా. ప్రిలిమ్స్ వచ్చేసి మీకు 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి సార్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు ఉంటుంది ఫస్ట్ వన్. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ నథింగ్ బట్ అర్థమెటిక్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ రీజనింగ్ ఎబిలిటీ అని ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ వీడియోలో ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు రీజనింగ్లో
ఉన్న టాపిక్స్ అన్నిటి మీద మన వీడియోస్ వస్తాయి అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు మన యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఐస్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇలా ఏ ఎగ్జామ్స్ ఉన్నా కానీ మన ఛానల్లో అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా వీడియోస్ అన్నది చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ ఏ ఫ్యాకల్టీ టీమ్ అమ్మ, ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ టీమ్. ఆల్రెడీ మన ఫ్యాకల్టీ టీమ్స్లో 2-3 ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. 2 ఫ్యాకల్టీస్ అయితే ఆల్రెడీ బ్యాంక్స్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, లెట్స్ డిస్కస్ రీజనింగ్ సిలబస్ ఒకసారి చూద్దామమ్మా. రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ లాజికల్ రీజనింగ్ ఉంటుందమ్మా. ఫస్ట్ వన్ మీకు ఏముంటుంది అంటే లాజికల్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మనం టచ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ర్యాంకింగ్ డైరెక్షన్స్ అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా సఫిషియన్సీ అనే చాప్టర్ డిస్కస్ చేస్తాం. తర్వాత కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, టేబులేషన్, సిలోలజిమ్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ టాపిక్స్ మనం రీజనింగ్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో అయినా చెప్పొచ్చు, లేదు అంటే మీకు డిస్క్రిప్షన్లో లేదా ఛానల్ ఇన్ఫోలో వచ్చేసి అబౌట్లో వచ్చేసి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, టెలిగ్రామ్ అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరిక్ ఎబిలిటీ. ఓకేనా, దాంట్లో వచ్చేసి మీకు ఫస్ట్ వన్ సింప్లికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సెట్స్ అండ్ ఇండిసెస్. ఓకే, ఈ టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, సిలిండర్, కోన్ అండ్ స్పేర్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి, తర్వాత రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ మీద సమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత నెంబర్ సిస్టమ్, సీక్వెన్స్ సిరీస్ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. దీని మీద క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తే మీరు క్రాక్ చేయగలరు, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు టైం అన్నది సేవ్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు మొత్తం 7 టాపిక్స్ కవర్ అవుతాయమ్మా. సిలబస్ కూడా 7 టాపిక్స్ వెళ్ళండి. 7 టాపిక్స్ కవర్ అవుతాయి. మీకు ఇంగ్లీష్ వచ్చేసి వేరే సార్ చెప్తారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి నేను డీల్ చేస్తాను. అండ్ కొన్ని టాపిక్స్ అర్థమెటిక్లో, రీజనింగ్లో కొన్ని టాపిక్స్ వచ్చేసి వేరే సార్ డీల్ చేస్తారు. ఓకేనా?
నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, క్లోన్ టెస్ట్, పారాజింబుల్స్, మల్టిపుల్ మీనింగ్స్ అండ్ ఎర్రర్ స్పాట్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మిస్లేనియస్ అండ్ పారాగ్రాఫ్ అండ్ కంప్లీషన్. ఇవి ఈ 7 టాపిక్స్ ఇంగ్లీష్లో కవర్ అవుతాయమ్మా. మనం ఎంత చెప్పినా కానీ చివరగా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. ఎందుకు అంటే ఈచ్ క్వశ్చన్కి 45 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ క్వశ్చన్ని నువ్వు చదవాలి, అనలైజ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి అండ్ చివరిగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. నీకు ఉన్న 45 సెకండ్స్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇంత ప్రాసెస్ని నేను ఎప్పుడు క్రాక్ చేయగలను సార్ అంటే ఒకటేనమ్మా, మీరు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. లేదు సార్ నేను 500 గంటల క్లాసులు వింటాను, 600 గంటల క్లాసులు వింటాను. 600, 500 గంటల క్లాసులు వినడానికి ఫర్ ఎగ్జాంపుల్ 500 క్లాసులు పర్ డే 8 అవర్స్ చొప్పున నువ్వు విన్నావు. ఎంతమ్మా? మీకు రఫ్గా ఒక 60+ డేస్ మీకు 1 మినిట్ మా ఎరేజర్ తీసుకుని ఇది రబ్ చేసి చెప్తాను. ఓకే రైట్. 500 days by 8 hours per day చప్పున మీరు కనుక చదివితే 8 hours డే చప్పున కనుక మీరు వీడియో క్లాసులు వింటే మీకు ఎన్ని రోజులు పడుతుందమ్మా అంటే దాదాపు 62 days 63 days మీకు ఓన్లీ క్లాసులు వినడానికి మాత్రమే సరిపోతుంది. అన్ని గంటలు ఏమి అక్కర్లేదు మీకు. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్కి ఒక 4 క్వశ్చన్లు మేము చెప్పినా మీరు ఆ మోడల్ నుంచి నెక్స్ట్ ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ దాదాపు 30-40 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్స్ తెలిస్తే చాలు. ఓకేనా? ఆ ట్రిక్స్ కోసమే ఈ క్లాసులు. ఆ ట్రిక్స్ తెలుసుకోవడానికి కోసమే ఈ క్లాసులు. లేకపోతే ఒక 1 minute 2 minutes ఇచ్చారనుకోండి, మీరు నార్మల్ ప్రాసెస్లో చేస్తారు, సాల్వ్ అయిపోతాయి సమ్స్. ఓకే ఓకేమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీస్, తర్వాత వచ్చేసి మనం రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ స్టార్ట్ చేద్దాం. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎనీ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అన్న చేయండి. లేదు అంటే అబౌట్లో మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఏది చేసినా ప్రాబ్లం లేదు. ఓకే. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి చూద్దామమ్మా. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎవరైనా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టు నో ద డీటెయిల్డ్ సిలబస్. ఏం తెలుసుకోవాలమ్మా? ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ థింగ్ టు నో ద డీటెయిల్డ్ సిలబస్. అంటే సిలబస్ గురించి మొత్తం అసలు ఓకే, ఈ అర్థమెటిక్ నుంచి ఏమేమి సిలబస్ ఉంది, రీజనింగ్ నుంచి ఏమేమి సిలబస్ ఉంది, ఇంగ్లీష్ నుంచి ఏమేమి సిలబస్ ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ మేక్ ఏ స్టడీ ప్లాన్. ఓకే, మేక్ ఏ స్టడీ ప్లాన్ ఒకటి తయారు చేసుకోండి అమ్మా. సార్ అసలు స్టడీ ప్లాన్ ఏంటి సార్ అంటారా? నేను రోజులో ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు చదివితేనే నేను క్రాక్ చేయగలను. ఓకే,
అలొకేట్. ఫర్ ఎగ్జాంపుల్ తిన్న వెంటనే నిద్ర వస్తుంది కాబట్టి అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ చేయాలి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం ఇంగ్లీష్ ప్లాన్ చేసుకోవాలి అలా. ఓకేనా. నైట్ నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు స్లీపీగా డ్రౌజీగా ఫీల్ అవుతారో అప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే అర్థమెటిక్ ఆర్ రీజనింగ్కి వెళ్ళిపోండి. ఓకే. ఈ 60 డేస్లో నా ప్లాన్స్ ఏంటి, నేను ఏ రోజు ఏది చదవాలి అన్నది ఒక షీట్ మీద రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్లాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అచ్చ తెలుగు అయిపోయిందా? తూచా తప్పకుండా పాటించాలి అంటే మిస్ అవ్వకూడదు, ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు అని. ఓకేనా. నెక్స్ట్, అటెంప్ట్ ఏ రెగ్యులర్ మార్క్ టెస్ట్. మనం మార్క్ టెస్ట్లు కూడా పెడతామమ్మా. మన సిలబస్ అయిపోయిన తర్వాత, వేరే సెప్టెంబర్ ఎండింగ్కి మన సిలబస్ అయిపోతే ఆ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ మీద మార్క్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మార్క్ టెస్ట్ని కన్ఫామ్గా అటెంప్ట్ ఇవ్వండి. ఎందుకు అంటే మీకు ఇక్కడే తెలుస్తుంది మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం మిస్టేక్స్ చేయకూడదు. తర్వాత అనాలిసిస్ ఉంటుంది, తర్వాత పర్సనల్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. మీతో మాట్లాడేసేసి మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే. రీడ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ ఎందుకు సార్, జీకే లేదు, కరెంట్ అఫైర్స్ లేవు, ఎందుకు సార్ అంటే, నెక్స్ట్ ఇది కాకపోయినా నెక్స్ట్ మెయిన్స్లో మీకు జనరల్ అవేర్నెస్ అన్న దాంట్లో కరెంట్ అఫైర్స్ గురించి ఓకే ఉంటుంది, దాంట్లో ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి రెగ్యులర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఐబిపిఎస్ సైట్లో మీకు ఉంటాయి, దాంట్లో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఫోకస్ ఆన్ వన్ స్టేజ్ ఎట్ ఏ టైం. ఫోకస్ ఆన్ వన్ స్టేజ్ ఎట్ ఏ టైం అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇదే మీకు చివరి ఎగ్జామ్, ఇది ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేం అన్న విధంగానే చదవండి అమ్మా. లేదు అంటే ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోతారు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటూ ఉండదు. మళ్ళీ వాడు నోటిఫికేషన్ ఇచ్చిందాక మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే నాకు ఫైనల్ ఎగ్జామ్, ఇదే నాకు చివరి అటెంప్ట్ అన్న విధంగానే చదవండి. ఓకేనా. నెక్స్ట్, రివ్యూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒకసారి తీసుకోండి, రాసుకోండి, దాన్ని రివ్యూ చేసుకోండి. ఎలా వస్తుంది ఏంటి, మనకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫోకస్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్, నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ మా, ఎవ్రీ సబ్జెక్ట్. ఈసారి ఐబిపిఎస్ పిఓలో ఎలా ఉంది అంటే ఈచ్ సబ్జెక్ట్కి కట్ ఆఫ్ పెట్టాడు. మీరు కనుక ఏదన్నా సబ్జెక్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ని కనుక రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఓకే. డూ గివ్ ఏ లుక్ అట్ ద ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ పెట్టాడో ఒకసారి ఒక లుక్ వేయండి, ఒకసారి చూడండి. దాన్ని బట్టి ఈ ఇయర్ ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది అలా పెట్టుకోండి. లేకపోతే దానికి మనం ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండాలి అన్న ఒక మైండ్ సెట్లో పెట్టుకోండి. 100 మార్క్స్లో మనకి ఎన్ని రావాలి అంటే, మన స్టూడెంట్స్కి ఎన్ని రావాలి అంటే 90+ రావాలమ్మా. అదే మన టార్గెట్. ఎన్ని రావాలమ్మా? 90+ రావాలి, అదే మన టార్గెట్.
ఓకే. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ప్రిపరేషన్లో కానీ, అడ్వైజెస్ కానీ, లేదు బుక్స్లో డౌట్స్ ఉన్నా డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ, లేదు అంటే టెక్స్ట్ చేయండి, లేదో కామెంట్ చేయండి. ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ అని చెప్పేసి స్పేస్ లేకుండా టైప్ చేస్తే మన అకాడమీ పేరు వస్తుంది. దాంట్లో వీడియోస్ ఉంటాయి. వీడియోస్లో చూసి మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి ఈసారి ఐబీపీఎస్ పిఓలో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. టోటల్ మీకు వచ్చేసి 11 బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ చేస్తున్నాయి అమ్మ ఈసారి ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్లో. ఈ 11 బ్యాంక్స్లో మీకు మీ యొక్క స్కిల్స్ని బట్టి మీకు ఏదో ఒక బ్యాంక్లో ఎగ్జామ్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో. చెప్పాను కదా, టుమారో మనం వచ్చేసి అథమెటిక్ ఆర్ రీజనింగ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక టాపిక్ స్టార్ట్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ ఫర్ టుడే. హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ అమ్మా. థ్యాంక్ యూ.